ఈ పేపర్లను పెట్టుకొని మార్నింగ్ న్యూస్లని ఈ న్యూస్లని ఆ న్యూస్లని చెప్తున్నటువంటి జర్నలిస్టులు కూడా చాలామంది తయారయ్యారు. వాళ్ళకి ఇందులో ఉన్నది మాత్రమే తెలుసు, దీని వెనకాల ఉన్నటువంటి కోణం తెలియదు. ఆ తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయరు. కనీసం ఇదే ప్రజల మీద రుద్దుతారు. ఇంకా రుద్దేసి ఇప్పుడు మంత్రులదే తప్పు, ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఇంకొక ఇదే విషయానికి సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా చూడండి. ఇక్కడ ఇగో రేవంత్ ఫెయిల్, ఉల్టా మాపై బ్లాక్ మెయిలింగ్. నీ వైఫల్యాలను వదిలేసి మా మీద నిందల బురద జల్లుతూ పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తావా? సీఎం తీరుపైన మంత్రుల కుతకుత. రాధాకృష్ణ రాపిచ్చాడు కదా ఆంధ్రజ్యోతిలో. మళ్ళీ ఇదే ఆంధ్రజ్యోతిలో చూడండి మీరు, చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బా వీళ్ళది వ్యవహారం. పైన ఇది రాశారు కదా, కింద చూసుకుంటే ఇక కింద కూడా అంటే చాలా చాలా పెయిడ్ అనమాట. ఇక ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కూడా ఇక ఇది అయిపోయినాక నీ వైఫల్యాలను వదిలేసి మా మీద నిందలు వేస్తావా? మమ్మల్ని రిటర్న్గా మళ్ళా పేపర్లు పెట్టేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తావా అని చెప్పేసి 16 మంది మంత్రుల్లో 12 ఎంతమంది మధ్య సమన్వయం ఉన్నదో చెప్పగలవా? నీ సొంత జిల్లా ఎమ్మెల్యే వేరే కుంపటి పెట్టుకున్నాడు, వాళ్ళను ఏం చేశావు? పల్లెలకు పోతే తులం బంగారం 2500 ఏమైందని జనం నిలదీస్తున్నారు. అదును మీద యూరియా బస్తా ఇవ్వకపోతే రైతు ముందు దోషులుగా నిలబడ్డం. స్వయం కృతాపరాధంతో పరువు పోగొట్టుకున్నది ముమ్మాటికి నువ్వే. పోయిన ఇమేజ్ని ఎల్లో మీడియా పెయిడ్ ఆర్టికల్స్తో వెతుక్కుంటే దొరకదు. మహిళా ఆఫీసర్ల ఆత్మగౌరవాన్ని మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతల. అందులో రాధాకృష్ణ రాతలో కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు అని చెప్పేసి రాసిండు. నీచమైనటువంటి రాతలు. రాధాకృష్ణ అన్నటువంటి ఇంకా మళ్ళీ నాకు వస్తాయి కానీ అనవసరంగా బూతులు వస్తాయి నాకు. అలాంటి జర్నలిస్టుని ఈ తెలుగు రాష్ట్రాలు ఇంకెప్పటికీ చూడవు కూడా. అసలు ఆయన జర్నలిస్టే కాదు గట్టిగా చెప్పాలంటే. ఎట్లా రాశారంటే ఒక మహిళా ఆఫీసర్ను ఉద్దేశించి మహిళా ఐఏఎస్ అధికారులను మహిళా ఆఫీసర్లను కొంతమంది మంత్రులు ఇండ్లలోకి పిలిపించుకుంటున్నారు అంటే ఏం అర్థం చేసుకోవాలి జనం? ఏం అర్థం చేసుకోవాలి? ఈ రాధాకృష్ణ కెట్ట బుద్ధి చెప్పాలనో మీరే అర్థం చేసుకోండి. ఇక జరిగిన నష్టాన్ని పూడ్చలేనంత స్థాయికి కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని తీసుకెళ్ళినావు. ఎవరు? రేవంత్ రెడ్డి తీసుకుపోయిండు. నీకు చేత కాక మాపై అబండాల రేవంత్ తీరుపైన రగులుతున్నటువంటి మంత్రులు, మాపై బురద జల్లుతూ నీ అనుకూల మీడియాలో ఆర్టికల్స్ రాయించినావు. మహిళా ఆఫీసర్లను కొందరు మంత్రులు ఇళ్లకు పిలిపించుకుంటున్నారని రాయించినావు. దీన్ని బట్టి ఏం అర్థమవుతున్నది? సొంత క్యాబినెట్ మంత్రులను ఒక సీఎం ఇంతలా బ్లేమ్ చేయడం ఏం పద్ధతి? ప్రభుత్వం పరువు తీస్తున్నది ఆయన మీమా. మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రోతరాతలు ఎందుకోసం రాయిస్తున్నాడు? దేనికోసం రాయిస్తున్నాం మరి నిజంగా ఆ రాత? సరే మిగతా అంటే పక్కన పెట్టండి. రాజకీయంగా మీరు ఆరోపణలు చేయండి, వాళ్ళు ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కొన్ని మీరు ఆరోపణలు చేయండి. కానీ ఈ మహిళా అధికారులు ఏం పాపం చేసిర్రు? వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తూ ఉన్నాడు? ఎందుకంటే ఇంకా బ్లాక్ మెయిలింగ్ ఒక టైప్ ఆఫ్ మీ భాగవతం అంతా నా దగ్గర ఉన్నది, మీరు ఇట్లా ఏం కథలు పడ్డా కానీ ఇట్లా రాపిచ్చేస్తా అని చెప్పేసి మీడియా చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి చేతిలో. ఇలా TV5 ఆయన చేతిలోనే, ABN ఆయన చేతిలోనే, ఈటీవీ ఆయన చేతిలోనే, ఈ మంత్రుల చేతిలో ఏముంది? ఉట్టి బూడిదే తప్ప. ఆడను ఎవడన్నా వాళ్ళ గొంతుగా వినిపించాలంటే మనలాంటి వాడే వినిపించాలి. మళ్ళీ మన మీదనే కేసులు పెడతారు, మనల్నే ఇబ్బందులు పెడతారు. చివరికి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనమే మాట్లాడాలి. రేవంత్ రెడ్డి తన మీడియాను పెట్టి ఈ రకంగా రాపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, తెలంగాణ ఆత్మగౌరవం గల నేల. అంజయ్యను రాజీవ్ గాంధీని అవమానిస్తే అదే కాంగ్రెస్ను ఓడగొట్టింది ప్రజలు. అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నా వారి ఆత్మగౌరవ నేలకు ప్రతీకగా చూడాలి. కానీ అది తెలంగాణ మనోభావాలను పట్టని ఢిల్లీ పార్టీ. అందుకు కాంగ్రెస్ సీఎం రేవంత్తో కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు అమర్యాదకరంగా ఉంది. శనివారం ఢిల్లీలో అధిష్టానం పెద్దల్ని రేవంత్ కలిసినప్పుడు ఫోటోలో ఒక ఎంపీ AICC జనరల్ సెక్రటరీ అయిన KC వేణుగోపాల్ కాల్మే కాలేసుకుని కూర్చుంటే కుర్చీ అంచున కూర్చొని వివరణ ఇచ్చుకునే స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడం కనిపిస్తున్నది. మీడియాకు విడుదల చేసిన ఫోటోలో ఇలా ఉంటే మరి కెమెరాలకు లేనప్పుడు ఎలా ట్రీట్ చేసి ఉండవచ్చు? ఒక సీఎంగా తనను తాను ఫోకస్ చేసుకోవడంలో రేవంత్ విఫలమయ్యాడా? కాంగ్రెస్ నేతకు మించి ఆయన స్థాయి ఏమాత్రం ఎదగలేదనేది అధిష్టానం భావిస్తున్నదా? అంతే. అక్కడ నువ్వు ఎంతైనా ఆడుకోయినాక చేతులు కట్టుకొని కూర్చోవాల్సింది. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, మీరు కామెంట్ చేయండి చూస్తున్నటువంటి మిత్రులు. ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనము కంప్లీట్గా రాంగా కాదా? ఒకసారి ఈ కథనాన్ని చూడండి. మనము తెలంగాణ పత్రికలో నిన్న ఆదివారం ఎడిషన్లో రాసినటువంటి ఇదొక రాజ్యం కథ, రాజే దొంగ మంత్రులు దోపిడిదారులు అనేటువంటి ఈ ఆర్టికల్ని ఒకసారి చదవండి.